సభకు నమస్కారం. గద్దర్ అంటే ఈరోజు గద్దరు రెండవ వర్ధంతి. ఈరోజు ఒక మంచి దినం ఉన్నది, ఒక దుఃఖ దినం కూడా ఉన్నది. ఎందుకంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ స్వాప్నికుడు. ఆయన జన్మించిన దినం కూడా ఈరోజే. గొప్ప ప్రజా కళాకారులు, ఈ ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి ఒక మేటి కళాకారులు గద్దర్ గారు మరణించినటువంటి ఒక దినం కూడా ఈరోజే. ఏదేమైనప్పటికీ కూడా ఆయన మొదట్లో సమసమాజం అంటే కేవలం తుపాకీ గొట్టం ద్వారానే వస్తుంది అన్నటువంటిది మొదట్లో ఆలోచన చేశారు. కానీ రాను రాను చివరికి రాజ్యాంగం అన్నటువంటిది ఒక 4 గోడల మధ్య ఉన్నటువంటి ఒక రాజ్యాంగం బద్ధంగా మనం నడుచుకుంటే రాజ్యాంగం ద్వారా కూడా ఈ యొక్క ప్రపంచాన్ని మారవచ్చు, ఈ దేశాన్ని మార్చవచ్చు, ఈ యొక్క పేదరికం ధనికరికం అటువంటి ఒక తారతమ్య భేదాలను కూడా మార్చవచ్చు అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చి ఆయన చివరిగా బుద్ధిజంతో యొక్క ఆలోచనతోని, అంబేద్కర్ యొక్క ఆలోచనతోని ఆయన అంబేద్కరిజానికి దగ్గరగా ఉంటూ ముఖ్యంగా రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని ఆయన అనేక సభలలో, అనేక ప్రదర్శనలలో ఈ రాజ్యాంగం ఒకటి మాత్రమే మనల్ని రక్షించగలుగుతుంది అని చెప్పి ఎలుగెత్తి చాటినటువంటి ఒక గొప్ప వ్యక్తి గద్దరన్న. మరి గద్దరన్న మరి మాకు 79 ప్రాంతంలో మాకు 76 నుండే నాకు గద్దర్ పరిచయము. అయితే కెనరా బ్యాంకులో ఆయన పనిచేసేవారు మారడమిల్లిలో. నేను అడ్డగుట్టలో ఉంటాను, ఆయన నాకు పక్కగా ఉంటాడు. నీ దగ్గరికి తరచుగా ఆయన దగ్గరికి నేను ఇంకొక అన్న ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. అయితే అడ్డగుట్ట పెద్ద ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడ, అంటే మురికివాడ ఏం కాదు, ఇప్పుడు చాలా పెద్ద బస్తీ అయింది. ఒక 60-70 వేల ఓట్లు, ఒక 2 లక్షల జనాభా ఉంది. అటువంటి పోరాటంలో మేము ఇండ్లు వేస్తున్న క్రమంలో చాలా పెద్ద పోరాటం జరిగింది. ఆ పోరాటంలో చాలామంది తలలు బలిగినాయి, కాళ్ళు విరిగినాయి, చేతులు విరిగినాయి, బాష్పవాయు గోళాలు ప్రయోగం జరిగింది. బీభత్సమైనటువంటి యొక్క 3 రోజులు బీభత్సకాండ జరిగింది. కానీ గద్దరన్న మాకు వచ్చి ఆ రోజులలో చాలా రక్తపాతాలు ఉన్నటువంటి యొక్క మమ్మల్ని చూసి ఓదార్చి, మీరు ధైర్యంగా ఉండండి, మీకు ఎట్టి పరిస్థితులు కూడా మీరు వెనకంజ వేయకూడదు, వెనుదిరగకూడదు, మీరు మరి ముఖ్యంగా మీ నాయకులు అంటే వాళ్ళు ధైర్యంగా ఉండండి అని చెప్తూ ఎంతో ధైర్య సాహసాలు నూరిపోసినటువంటి వ్యక్తితో ఆ రోజు నుండి ఈ రోజు వరకు సుమారుగా అక్కడ ప్రాంతంలో 1,00,000 జనాభా నివసిస్తున్నారు. అంటే 1,00,000 జనాభా ఈ రోజున అక్కడ నివసిస్తున్నది అంటే గద్దరన్న గారి యొక్క స్ఫూర్తి, వారి యొక్క బలము, వారి యొక్క ఆలోచన, వారి యొక్క ధైర్యము మాలో ఉన్నది. కాబట్టి తెలంగాణ కోసంగా అహర్నిశలు పోరాడినటువంటి వ్యక్తి. ఇప్పటి వరకు కూడా ఇంకా పోరాటం మేము మాత్రం ఆపలేదు. మీరందరూ కూడా పోరాడుతూనే ఉన్నారు, కానీ మేము పోరాడుతూనే ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారుల కోసంగా ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వము, కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల గురించి ఆలోచన చేయలేదు, అమరుల కుటుంబాల గురించి ఆలోచన చేయలేదు, కళాకారుల గురించి ఆలోచన చేయలేదు. ఈ ప్రభుత్వమైనా మరి ఆలోచన చేయాలని చెప్పి, ఉద్యమకారుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ, గద్దర్ ద్వారా కొన్ని లక్షలాది మంది మా యొక్క స్వయం అనుభవంలో బాగుపడ్డారు అనే విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చండి సూర్యమన్న గారికి, మిగతా పెద్దలందరికీ, మీ అందరికీ కూడా మరి తెలంగాణ ఉద్యమాభి వందన తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.